హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మనం చేసుకోబోయే వీడియో ఏంటి అంటే కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అండి. కస్టర్డ్ ఫ్రూట్‌తో మనం డిజర్ట్‌లా చేసుకున్నాం. మన ఇంటికి ఎవరైనా వచ్చేటప్పుడైనా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఫ్రూట్స్‌తో కదా! టేస్ట్‌గా బాగుంటుంది. కూల్‌గా చక్కగా. ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే నేను ఫ్రూట్స్ తీసుకొని అన్నీ కట్ చేసుకుంటున్నానండి. మీకు ఎంత సైజులో కావాలి అంటే మీరు అంత సైజులో కట్ చేసుకోవచ్చు. చిన్న కొంచెం మీడియం సైజు ఉంటే ఏంటి అంటే కొంచెం బాగుంటుంది. మరి చిన్న పీసెస్ కాకుండా ఎలా అయినా ఓకే. బట్ నేనైతే ఇలా చేసుకున్నాను. మీకు నచ్చిన విధంగా మీరు చేసుకోండి. ఇక్కడ ఏంటి అంటే నేను బనానా అండ్ గ్రేప్స్, వాటర్ మెలాన్, యాపిల్ ఇవి తీసుకున్నానండి. మీరు ఇక్కడ నచ్చితే ఏ ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు. పొమోగ్రనేట్ అయినా, ఇంకో కర్బూజా ఉంటుంది కదా! అదైనా అదే మస్క్ మిలాన్ అండి. మస్క్ మిలాన్ ఏ ఫ్రూట్ అయినా తీసుకోవచ్చు. ఫ్రూట్స్‌తో చేసుకోవచ్చు. ఇది డిజర్ట్‌లా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ నేను వచ్చేసి మిల్క్ హాఫ్ లీటర్ తక్కువ కొంచెం తీసుకున్నాను. మీరు ఎంత క్వాంటిటీలో కావాలో అంత తీసుకోవచ్చు. కొంచెం ఏంటి అంటే బాయిల్ అవ్వాలి. కొంచెం ఒక 5 మినిట్స్ బాయిల్ అయ్యాక మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. షుగర్ 2 ఆర్ 3 స్పూన్స్ మీకు స్వీట్‌నెస్ బట్టి మీరు షుగర్ అనేది యాడ్ చేసుకోండి. కొంచెం మిల్క్ ఇలా వచ్చాక మీకు తెలుస్తుంది కదా బాయిల్ అయ్యాయో లేదో, అప్పుడు షుగర్ని యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 2.5 స్పూన్స్ తీసుకున్నాను షుగరు. మీకు స్వీట్‌నెస్ బట్టి మీరు షుగర్ తీసుకోండి. షుగర్ వేసుకున్నాక కొంచెం బాగా మిక్స్ చేసి కొంచెం అది అయ్యాక మనం కస్టర్డ్ పౌడర్ ఉంది కదా, ఆ కస్టర్డ్ పౌడర్లో మనం కొంచెం మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వాటర్ యాడ్ చేసుకున్నాను. మీరు వాటర్ యాడ్ చేసి ఇప్పుడు ఆ మిల్క్ బాయిల్ అయింది కదా, ఆ మిల్క్లో మీరు వేసి స్లోగా మిక్స్ చేయండి. ఎందుకంటే మళ్ళీ కొంచెం ఉండలా ఫామ్ అవుతాయి కదా, ఉండలు వచ్చేస్తాయి. అవేంటి అంటే మళ్ళీ మనకి తినేటప్పుడు బాగోదు. సో స్లోగా మిక్స్ చేసుకొని అయ్యాక ఇలా ఒక బౌల్ తీసుకొని బౌల్లో వేసేసేయండి. ఇప్పుడు మనం ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకున్నాం కదా, ఆ పీసెస్ అన్నీ దీనిలో వేసేసి స్లోగా మెల్లగా కలిపేసి కాసేపు పక్కన పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోండి. 3 డేస్ 4 డేస్ వరకు బాగుంటుంది డెజర్ట్లా. అంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.